హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను పప్పుతో పనగంటి కూర. సో స్టార్ట్ చేసే పప్పు చేసినా కూడా నాకు 1 గ్లాస్ ఆఫ్ పప్పు అయితే పడుతుందండి. అంటే మాకైతే సరిపోతుంది. నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ నానబెట్టుకుంటాను. సో ఇలా ఒక బౌల్లోని మనకు కావాల్సినంత పప్పు తీసుకొని నానబెట్టుకోవాలి, ఒక సైడ్ పెట్టుకోవాలి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది పనగంటి కూర అండి. సో ఈ పనగంటి కూరని చిక్కుకోవాలి, అంటే గోంగూర ఎలా అయితే చిక్కుకుంటారో అలా చిక్కుకోవాలి. చిక్కుకున్నాక చూసారా, ఆకు అయితే ఎంత పొడుగ్గా ఉందో. నేను ఇదే ఫస్ట్ టైం అయితే వినడం చూడటం కూడా. సో దీన్ని అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుందాం. ఆకుకూరలు అంటేనే మనకు తెలుసు కదా, చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి, మన హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ ఈ పనగంటి కూర ఏంటి అంటే కళ్ళకి చాలా మంచిది అంటండి. సో తోటకూరలాగే ఇది కూడా కళ్ళకి మంచి బెనిఫిట్స్ని ఇస్తాయట, కూల్ చేస్తాయంట, మా అత్తయ్య చెప్పారు. సో దీన్ని అయితే నేను 3-4 టైమ్స్ నేను క్లీన్ చేసుకున్నాను. చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఈ ఆకుకూరల్లో ఎక్కువ మట్టి ఉంటుంది, అలాగే అవుటర్ నుంచి వస్తుంది కాబట్టి కొన్ని ఇంప్యూరిటీస్ అన్నవి బాగా ఉండిపోతాయి. కాబట్టి చాలాసార్లు అలా క్లీన్ చేసుకుంటే వాటికున్న డస్ట్ అంతా పోతుంది. సో చూసారా, ఫస్ట్ టైం నేను క్లీన్ చేసుకుంటున్నప్పటికీ ఎంత కలర్ చేంజ్ అయిందో. సో ఆకుకూరలు మాత్రం అది ఏమైనా కూడా ఎంత ఎక్కువ క్లీన్ చేస్తే అంత మంచిది అండి. సో ఫస్ట్ టైం క్లీన్ చేసుకున్నాను కదా, సో ఇప్పుడు సెకండ్ టైం అలా క్లీన్ చేసుకోవాలి. సో నేనైతే 3-4 టైమ్స్ క్లీన్ చేశానండి. సో క్లీన్ చేసుకున్నాక నేను మళ్ళీ సపరేట్గా ప్లేట్లో తీసుకున్నాను. ఇలా మనం డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు, లేదు అంటే కట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మా పిల్లలు అయితే అంత పొడుగ్గా ఉన్నవి తినకపోవచ్చు, తింటారో లేదో తెలీదు. ఫస్ట్ టైం ట్రయల్ కాబట్టి నేను కట్ చేసుకున్నాను. సో నేను జస్ట్ కొన్ని తీసుకొని, ఆకుల్ని తీసుకొని జస్ట్ అలా హ్యాండ్తోనే కట్ చేసేసాను మొత్తం అంతా. సో మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి, దాన్ని కూడా క్లీన్ చేసుకొని నేను కుక్కర్లో తీసుకుంటున్నాను. లేదు అంటే ఇలా నానబెట్టుకోవటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పప్పు త్వరగా కుక్ అవుతుంది, అలాగే చాలా మెత్తగా అవుతుంది. నెక్స్ట్ మనకి టైము, అలాగే కుకింగ్ టైం బాగా సేవ్ అవుతుంది. సో దీని తర్వాత అయితే నేను పనగంటి కూరని వేసుకుంటున్నాను, కట్ చేసి పెట్టుకున్న పనగంటి కూరని. ఎవరైతే మనం త్వరగా అంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అలాంటప్పుడు వాళ్ళు లేచినప్పుడే పప్పుని కనుక నానబెట్టేసుకొని కొంచెం సేపు తర్వాత మనం పప్పుని ప్రిపేర్ చేస్తే త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ చాలా మెత్తగా ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే పప్పు ఇలా ముక్కలు పప్పులానే ఉంటే తినరు వాళ్ళు. సో అందుకని నానబెట్టుకొని చేస్తే మనకి మొత్తం మెత్తగా అయిపోవటం వల్ల పిల్లలు కూడా, చిన్న పిల్లలకి కూడా మనం ఈజీగా మనం పెట్టవచ్చు అండి. సో పనగంటి కూర వేసుకున్నాక నేను ఉల్లిపాయని యాడ్ చేసుకుంటున్నాను. సో అలాగే ఒక పచ్చిమిరపకాయ, మనకి తగ్గట్టు మనం చేసుకోవచ్చు అండి. కానీ పిల్లలు ఉంటే మాత్రం కారం కొంచెం తక్కువ వాడటం మంచిది. సో అందుకని నేను ఒకటే వేసుకుంటున్నాను. సో దాని తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు వాటర్ సరిపోతుందా లేదా అన్నది తక్కువే పడుతుంది, ఎందుకంటే ఆకుకూరల కాంబినేషన్లో పప్పు వండినప్పుడు మాత్రం ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ తక్కువే పడుతుంది. సో నేనైతే కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకున్నాను. సో మనకి పప్పు కుక్కర్ అయ్యేలోపు మనం
చింతపండుని పులుపు కోసం నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజ్ లెమన్ ఉంటుంది కదా, ఆ సైజులో నేను చింతపండుని తీసుకున్నాను. ఇలాగా తక్కువ వాటర్లో మనం ఇలా విడిగా పెట్టుకుంటే త్వరగా నానుతుంది. సో ఇక్కడ చూసారు కదా, అప్పుడే ఫస్ట్ విజిల్ అయితే వచ్చేసింది. సో ఇలా 3 విజిల్స్ రావాలి మనకి. 3 విజిల్స్ వస్తే మనకి పప్పు ఆకు కూడా బాగా ఉడుకుతుంది. సో 3rd విజిల్ కూడా వచ్చేసిందండి. సో 3rd విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం ఆ స్టీమ్తో పాటు ఉడికేలాగా కొంతసేపు మనం ఉంచుకుంటాం. సో కొంచెం హీట్ అన్నది తగ్గాక చూడండి, ఇలా పైన ఉన్న నాజిల్ని లిఫ్ట్ చేస్తే ఏ ఆవిరి లేకపోతే కొంచెం కూల్ అయినట్టు. సో ఓపెన్ చేసుకొని మొత్తం అంతా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ కావాలంటే ఇలా అయినా మనం చేసుకోవచ్చు. లేదు అంటే ఇంతకన్నా మనకి మెత్తగా కావాలి అనుకుంటే ఈ పప్పు రుబ్బు సహాయంతో మనం మెత్తగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందాక స్టార్టింగ్లో అయితే చూసారా, ఆకుకి ఆకు పప్పుకి పప్పు విడివిడిగా ఉంది కదా. ఇప్పుడైతే కొంచెం పప్పుతో పాటు పనగంటి కూర కూడా మిక్స్ అయిపోయింది. సో ఇలా స్మాష్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్లు నేను కారం వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఆ రెండింటిని కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ పప్పులోని మనం వేసిన ఉప్పు కారం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు కూడా అలా కలుపుతూ ఉండాలి. సో మన ఈ ప్రాసెస్ అయ్యేలోపు చూసారా, చింతపండు ఎంత చక్కగా నానిందో వాటర్లో. సో ఈ చింతపండు పులుపుని మనం పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి అండి. సో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను చింతపండు పులుపుని యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఎంత ముద్దగా కావాలి అంటే ముద్దగా, అంటే తక్కువ వాటర్తో తక్కువ పులుపుతో మనం ప్రిపేర్ చేయొచ్చు. సో ఇక్కడైతే నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. సో నాకు అయితే కొంచెం లిక్విడ్గా కావాలి కాబట్టి నేను కొంచెం పులుపు అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాను. సో చూసారా, సో దీన్ని ఇప్పుడు మనం మరిగించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మరుగు కడుతుంది అండి మొత్తం. సో ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. లేదు అంటే మనం వేసిన కారం అంతా పైకి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం అలా కలుపుతూ ఉంటే నేను వేసిన కారం కూడా టోటల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మనకి మనం ముందు చూసిన ఆ వాటర్ కన్సిస్టెన్సీ అన్నది కొంచెం ఇలా ముద్దగా అయిన తర్వాత నేను కొత్తిమీర అన్నది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ నేను మరిగించుకున్నానండి.
సో చూసారా ఎలా మరుగుతుందో. సో అలా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. జనరల్గా తాలింపుకి ఏమేమి యూజ్ చేస్తామో మనకు తెలుసు కదా. సో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు. సో ఫస్ట్ నేను గిన్నె పెట్టుకున్నాను. సో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. సో వెల్లుల్లిపాయలు వేగాక మినపప్పు కొంచెం, సో చూసారా సైడ్లో మా పాప మా బాబు ఆడుకుంటున్నారు. నెక్స్ట్ ఆవాలు వేసాను, తర్వాత కొంచెం జీలకర్ర, సో ఇది స్టీల్ది అవటం వల్ల ఫాస్ట్గా వేగుతున్నాయని చెప్పి నేను సిమ్లో కూడా పెట్టుకున్నానండి. సో నెక్స్ట్ ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. సో తాలింపు సామాన్లన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి అటు ఇటు కలుపుకున్నాక లాస్ట్లో చిటపట్లాడే మన ఉంది కదా లాస్ట్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. సో కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారా మా అబ్బాయి బాల్ కోసం వచ్చాడు. సో నేను ఏదో చేసేస్తున్నాను అనుకొని నా వైపుకి వచ్చేసాడు. నేను వెంటనే వాడిని పంపించేశాను. సో తాలింపు అయిపోయాక పప్పు అందులోకి నేను షిఫ్ట్ చేసేసుకున్నానండి. సో ఇంత సింపుల్గా పప్పు పనగంటి కూర రెడీ అయిపోయినట్టే. సో ఇలానే కాదండి, ఇదే ప్రాసెస్లో మనం ఏ ఆకుకూరనైనా ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తాలింపు పెట్టిన తర్వాత ఒక 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ మనం స్టవ్ మీద పెడితే మనకి బాగుంటుంది. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సో వేడివేడిగా ఉండే పప్పు పనగంటి కూర రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.